सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः। ब्रह्मचारी महर्षि सद्गुरु శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమం సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణము 10వ అధ్యాయము. శ్రీమన్నారాయణుని వర్ణన. కిరాతకుడు ఇంకను తన సందేహముల నివృత్తి చేసుకొనదలచి తన గురుతుల్యుడైన భూషణునికి నమస్కరించి ఇట్లని ప్రశ్నించెను. విప్రోత్తమ, నాయందు దయతలచి వైశాఖ మాస ధర్మములు విధులను గురించి విన్నవించితిరి. ఇంకను కొన్ని సందేహములు నన్ను వెంటాడుచున్నాయి. వైశాఖ మాసమునకు అధిపతియగు ఆ శ్రీమన్నారాయణుడు ఎట్టివాడు? ఆయన గుణగణములు ఇష్టాలు ధర్మములు ఎట్టివి? భగవంతుడు అనేవాడున్నాడా? ఉంటే దానికి నిదర్శనములు ఏమైనా ఉన్నాయా? ఇత్యాది విషయములను గురించి నాకు సవిస్తరముగా సెలవిమ్మని కోరుతున్నాను అన్నాడు. సద్గుణ భూషణుడు శ్రీమన్నారాయణి మనస్సునందు ధ్యానించి ఆత్మాంజలి సమర్పించి కిరాతకునికిట్లు చెప్పసాగాడు. శ్రీ మహావిష్ణువు సర్వంతర్యామి. ఆయన లేని చోటు లేదు. మహాతేజస్సంపన్నులైన మునీశ్వరులకు, బ్రహ్మాది దేవతలకు కూడా అంతు దొరకని అచ్యుతుడాయన. ఆయనను వర్ణించుట ఎవరి తరము కాదు. ఆయన ఈ సకల చరాచర జీవరాశికి సృష్టికి మూలపురుషుడు. జీవ నిర్జీవులలో కూడా ఆయన వెలుగొందుచుంటుంటాడు. అంతము లేనివాడు. ఆకార సాకార నిరాకారమూర్తి సర్వప్రాణులయందును జీవరూపములో నుంటాడు. అతడు మహాశక్తివంతుడు. సృష్టి స్థితి లయకారాలలో స్థితికారులో స్థితికారుడను. సృష్టిని సృజించి పోషించుటయే అతని విధి. 14 లోకాలకు అనగా 7 ఊర్ధ్వలోకాలకు 7 అధోలోకాలకు కలిపి ఆయనే అధిపతి. మంచి చెడుల పాపపుణ్యముల తారతమ్యముల నెరుంగ అతడు నిర్వికల్ప నిరాకార స్వరూపుడు. ఇతమిత్తమగు స్వరూపము లేని తేజోమయ కాంతిపుంజము వంటివాడు. అతడే ప్రకృతి స్వరూపుడై ఉన్నాడు. ఈ సమస్త సృష్టిలోని నదులు, సముద్రములు, ఆకాశము, భూమి, నక్షత్రాలు, వాయువు, నీరు, సమస్త వృక్షజాలములు, పర్వతములు, కొండలు, సెలయేళ్ళు, జలపాతములు అన్నీయు నాతడే సమస్త జంతుజాలమందును నిండియున్నాడు. ఆయన లేని తావు ఉండదనుట సత్యదూరము కానేరదు. బ్రహ్మము పరబ్రహ్మము కూడా ఆ శ్రీ మహావిష్ణువే. సమస్త జీవరాశుల కదలికలకు మూలపరుషుడు ఆ కమలాక్షుడే. సకల శాస్త్రములు, స్మృతులు, పురాణేతిహాసములు అన్నీయూ నాతడే. ఈ 14 లోకాలలోని జీవ నిర్జీవ రాశులన్నీయూ అతని అనుజ్ఞ ప్రకారమున నడవవలసిందే. సమస్త జీవులకు ప్రాణము ఆధారము. ఆ ప్రాణదాతయే శ్రీహరియే ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు తాను సృజించిన సృష్టిని అంతటిని పరిశీలిస్తుంటాడు. అంతా తన కనుసన్నలలో నడుస్తుంటుంది. అతడు సర్వాంతర్యామియు కనుక అతనికి తెలియనిదేమీ ఉండదు. అతడు అనంతుడు, అచ్యుతుడు, ఆశ్రిత వస్త్రుడు, అనంత తేజోమూర్తి స్వరూపుడు. ఆయనను వర్ణించుటకు ఎవరికినే శక్యము కాదు. ఆయన తన భార్య లక్ష్మీదేవిని సహాయంగా తీసుకుని సమస్త లోకములో సంచరించుచుండును. దేవాది దేవులకైనను అతని వర్ణింప శక్యము కాదు. అంతటి మహాపురుషుడాయన. ఆయనే లోకములే ఆయన. కావున కిరాతక భగవంతుడు నిర్వికార స్వరూపుడు. మనకు కనిపించేదంతా భగవత్స్వరూపమే. ఆది మధ్యాంతరహితుడైనట్టి ఆ శ్రీమన్నారాయణ గురించి తెలుసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు అని భూషణుడు చెప్పాడు.
కిరాతకుని కింకను సందేహములు తీరక, గురువర్య, జీవులన్నింటికీ మూలము ప్రాణమే కదా, మరి ప్రాణము గొప్పదా, శ్రీమన్నారాయణుడు గొప్పవాడా, ఇద్దరిలో ఎవరు గొప్పవారో ఈ సందేశము తీర్చమని వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు కిరాతకుడు. ఈ కిరాతకుడు వేసిన ప్రశ్నకు మిగుల సంతసించినవాడై ఆ విప్రోత్తముడు, కిరాతక, ప్రాణము శ్రీహరిలలో ఎవరు గొప్పయని కదా నీ ప్రశ్న. ఆ శ్రీహరి కూడా ప్రాణమున్నవాడే గనుక శ్రీహరి కంటే ప్రాణము సర్వోత్కృష్టమైనది. సమస్త జీవరాశులకు ప్రాణమే కదా మూలము. అదియునుగాక ఆ శ్రీ మహావిష్ణువు సృష్టిని సృష్టించిన బ్రహ్మాది దేవతలలో నిట్టనెను. సమస్త దేవతలారా వినుడు, మీకందరికీ అధిపతిగా ఈ బ్రహ్మను నియమించుతున్నాను. కానీ ఈ బ్రహ్మకు మరొకరు తోడు కావలేను కదా. బ్రహ్మమొక్కడే సర్వస్వమును చూసుకొనలేడు కదా. కావున ఈతనికి సహాయకారిగా ఎవరిని నియమించవలెనో మీరే సెలవియ్యండి అంటూ ముగించాడు శ్రీ మహావిష్ణువు. దేవతలందరూ తమలో తాము చర్చించుకున్నారు. ఎవరికి వారి తక్కువ కాదనే గర్వము పొడసూపింది. కొందరు దేవాది దేవుడైన దేవేంద్రుని సలహాకారిగా చేద్దామన్నారు. మరికొందరు సూర్యుని, ఇంకొందరు మరొకరిని. ఇలా తర్జన భర్జన చేసుకుంటూ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అందరూ కలిసి మరలా విష్ణుమూర్తితో, మహానుభావ, బ్రహ్మకు సహాయకారిగా ఎవరిని నియమించాలో నిర్ధారించలేకున్నాము. కావున మా యందు దయ ఉంచి ఆ కార్యము కూడా మీ చేతుల మీదుగానే జరిపించినచో బాగుండును. మీ నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉంటాము. కావున మీరే నిర్ణయించండి. మాలో మేము ఎవరము అధికులమో తెలుసుకోలేకున్నాము. కావున ఈ విషయాన్ని మీకే వదిలివేస్తున్నామన్నారు. శ్రీ మహావిష్ణువు మందస్మిత వదనారవిందుడై ఇట్లన్నాడు. నాయనలారా, మనలను నడిపించేది చేతనావస్థలకు ఆధారమైనది మనకు తెలియనిది ఒక అవస్థ ఉంది. అదే మనల్ని కదిలిస్తుంది, నడిపిస్తుంది. మన శరీరమునకు ప్రేరణ అంతా అదియే. కావున ఈ శరీరము చేతనాస్థలయందు కదిలించగలిగేదే అధికమైనది, అంతే అందరికన్నా గొప్పదైనది. అది లేనిచో ఈ శరీరం ఉన్ననో ఒకటే, లేకపోయినను ఒకటే. అదే ప్రాణము అని తెలుసుకోవలెను. ఈ చరాచర నిర్జీవ రాశులన్నింటికీ ప్రేరణ మనిదియే. సుషుప్తావస్థలోనూ జాగృతావస్థలోనూ కూడా అది పనిచేస్తూనే ఉంటుంది. దానికి విశ్రాంతి లేదు. అది విశ్రాంతి కోసం మరొక చోటికి పోయిందంటే మనం మరణించామన్నమాట. అది ఈ శరీరములో ఉన్నంతవరకే మన శరీరము ఉంటుంది. లేనిచో ఈ శరీరము నిర్జీవమై దుర్గంధ భూయిష్టమవుతుంది, పురుగులు పట్టి మట్టిలో కలిసిపోతుంది. కావున ప్రతి శరీరమునకు ప్రాణము ఆధారము. కావున అన్నిటికంటే అధికమైనది గొప్ప ప్రాణమే అని గ్రహించవలెను. అయితే ఈ ప్రాణాన్ని నియంత్రించేది మాత్రం శ్రీ మహావిష్ణువని తెలుసుకోవాలి. ఎవరైనా నా నియంత్రణను తప్పుకొని పోవచ్చునేమో కానీ ప్రాణము మాత్రం అట్లు కాదు. అది సర్వదా శ్రీహరి చేతిలో ఉండును. ప్రాణము లేని జీవి ఉండదు కదా. సర్వప్రాణులకు ప్రాణమే ఆధారము. పిపీలిగాది పర్యంతం ప్రాణం వారి శరీరములో ఉండి ప్రేరేపించును. ప్రాణము లేనిదే ప్రాణి అవుతుందా? అది విగత జీవి అవుతుంది. కావున ప్రాణమే ప్రాణులకు ప్రధానమైనది. కావున బ్రహ్మ తరువాత గొప్పది అయిన ప్రాణమే అనగా వినాయకుడే అధిపతి. కావున ప్రాణ వినాయకుడే బ్రహ్మ తరువాత మీకు అధిపతిగా ఉంటాడు. ప్రాణనాథుడే వినాయకుడని గ్రహించాలి అని శ్రీ మహావిష్ణువు చెప్పగా దేవాది దేవతలందరూ మాట్లాడకుండా సమ్మతించారు. అందుచేత సర్వంతర్యామిగా శ్రీమన్నారాయణుడి సమస్తమునకు అధిపతి ఆయన తర్వాతే ప్రాణుడు గొప్పదలుచున్నాడు.
ఆయన తర్వాతే ప్రాణుడు గొప్పవాడవుతున్నాడు అని విప్రోతముడు విపులీకరించి చెప్పగా విశ్వమయుతో విన్న కిరాతకుడు ఆ శ్రీమన్నారాయణి మనసారా ధ్యానించి ఇంకను తన సందేహములన్నిట్టు తీర్చుకుంటున్నాడు. ఓ గురువర్య, అన్నిటికంటే ప్రాణము అధికమనే, అదే జీవ నిర్జీవులను చైతన్యము చేస్తుందనే, దాని వలన సర్వప్రాణులు మనగలుగుతున్నాయని అంటున్నారు కదా. మరింతటి అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాణమునకు ప్రాముఖ్యత కలగలేదు. గొప్పవారు మహానుభావులైన పురాణ పురుషులు, అవతార మూర్తులు, మునీశ్వరులు, వేదాంగ కోవిదులు అయిన వారికి మాత్రమే ప్రాముఖ్యత, గొప్పతనం వస్తోంది. వీరందరికీ ప్రాణాధారమైన ప్రాణమునకు అంతటి పేరు ప్రఖ్యాతకులు గొప్పగా ప్రశ్నించారు. భూషణుడిట్లు చెప్పసాగాడు. ఓ కిరాతక, వినుము. చాలా కాలము క్రిందట ప్రాణుడు అశ్వమేధ యాగము తలపెట్టి అనువైన ప్రదేశమునకై అందుండు తిరుగుచు గంగానది తీరమునకు వచ్చెను. అచ్చట ఒక మంచి ప్రదేశమును చూచుకొని నాగనితో చదును చేయుచుండగా దగ్గరలో నున్న పొదలో సమాధిస్థియందున్న కణ్వ మహర్షికి నాగలి తగిలింది. ఆయనకు తపోభంగమైంది. వెంటనే ఆ కణ్వ మహర్షి బయటకు వచ్చి కోపముతో, ఎవడురా నాకు తపోభంగము కలిగించినది? వాడు కన్నుమిన్ను గానక పరిసరాలను గుర్తింపగా, నాకు తపోభంగము కలిగించిన వానికి నేటి నుండి త్రిలోకాదులందును కీర్తి ప్రతిష్ఠలు క్షీణించుగాక, వానికెల్లెడల ప్రాముఖ్యత నశించుగాక అని శపించాడు. అంతటా ప్రాణుడు, కణ్వ మహర్షి, మీరు కూడా శాంతమూర్తులే. నేను తెలియక చేసిన పొరపాటు వలన నన్నింత నిర్దాక్షిణ్యంగా శపించాలా? మీ శాంతము, ఓర్పు, దయా దాక్షిణ్యాలు ఏమైనవి? నిష్కారణముగా నన్ను శపించితివే. దీనికి ప్రతిగా నీవు గురుద్రోహివై దుష్ట చరిత్రనవలే అగుదువుగాక అని ప్రతిశాపము నొసంగెను. నాటి కణ్వ మహర్షి శాపము వలన ప్రాణునికి కీర్తి ప్రతిష్టలో గొప్పదనము ప్రాముఖ్యత అబ్బలేదు. అవతారమూర్తులైన వారికిని, సంఘ సంస్కరణకర్తలకు, సేవాపరాయణులకు, మునీశ్వరులకు ఇత్యాది వారికి మాత్రమే కీర్తి పరిష్టలు సంక్రమించాయి. అంతేకాని అన్నింటికీ ఆధారభూతమైన ప్రాణమునకు పేరు ప్రతిష్టలు రాలేదు అని విప్రోతముడు కిరాతకునికి బోధించెను. వైశాఖ పురాణము 10వ అధ్యాయము సమాప్తము. सहना भवतो सहनो भुनक्तो सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।